నెల్లూరు జిల్లా కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దుండగులపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న కల్లూరుపల్లిలో జరిగిన హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో షుగర్ ఫ్యాక్టరీలో దుండగులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక పోలీసులను చూసిన దుండగులు కత్తితో దాడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు కాల్పులు జరపగా జేమ్స్ అనే నిందితుడు కాలికి గాయమైంది. మిగిలిన 9 మంది నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల దాడిలో కానిస్టేబుల్కి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్న నిందితుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఒక దుండగుడికి అయితే మాత్రం గాయమైనట్లు తెలిసింది. ఈ ప్రయత్నంలోనే పోలీసులు కూడా గాయం అవడంతో ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఏంటి కొవ్వూరులో ఈ ఘటనపై మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? పోలీసులు జరిపినటువంటి కాల్పులో ఎంతమంది నిందితులు గాయపడ్డారు? మరోపక్క పోలీసులకు కూడా గాయమైనట్లు తెలుస్తుంది. నరేష్. రైట్, మొత్తానికి నెల్లూరులో కాల్పులు కలకలం సృష్టించాయని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి అంటే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిన్న జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద ఒక 38 సంవత్సరాల వ్యక్తి, అతను కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఇటీవల కాలంలో వాళ్ళు ఉంటున్నటువంటి నివాసం ఏదైతే ఆర్జేడీ కాలనీ అంటాము, సో గతంలో బోడిగాడు తోట వద్ద ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అక్కడ నివాస స్థలాలు వాళ్ళకి ప్రత్యేకంగా కూడా ఆర్జేడీ కాలనీ వద్ద ఇవ్వడం జరిగింది. సో ఆర్జేడీ కాలంలో గత కొంతకాలంగా కూడా గంజాయి ఎక్కువగా ఆ ప్రాంతం నుంచే సరఫరా అవుతున్నట్లుగా పోలీసుల నిఘాలో తెలిసింది. సో అక్కడ కొంత అవేర్నెస్ చేసేందుకు పోలీసులు తరచూ ఆర్జేడీ కాలనీకి వెళ్తూ ఎవరైతే పెంచలయ్య నిన్న కల్లూరుపల్లిలో హత్యకు గురి కాపడ్డాడో 38 సంవత్సరాల ఎలక్ట్రీషియన్ పనిచేసేటువంటి పెంచలయ్య సహకారం తీసుకున్నారు పోలీసులు. పెంచలయ్య కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి, కొంత చురుగ్గా ఉండేటువంటి పెంచలయ్య పోలీసులతో పాటు ఆ ఆర్జేడీ కాలనీకి సంబంధించినటువంటి ఆ ప్రాంత వాసులందరూ కూడా గంజాయి అమ్మడం చట్టరీత్యా నేరం అని చెప్పడం, అదేవిధంగా కొంతమందిని అవేర్నెస్ చేయడం, ఈ పోలీసులను తరచూ తీసుకెళ్లడంతో అక్కడ కొంతమంది ఇతని మీద పన్నాగం, హత్యకు కుట్ర పన్నాగం చేశారు. నిన్న తన పిల్లలు ఎవరైతే 2 పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తూ ఆర్జేడీ కాలనీకి వెళ్తున్నటువంటి సమయంలో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు నారాయణ స్కూల్ కళాశాల వద్ద అతి సమీపంలోనే అందరూ చూస్తుండగానే స్థానికులు ఉదయం అంటే ఈవినింగ్ 4 గంటలప్పుడు ఈ యొక్క దారుణమైనటువంటి హత్య జరిగింది. ఆయన హాస్పిటల్ తీసుకున్నటువంటి మార్గం మధ్యలోనే పెంచలయ్య మృత్యువాత పడ్డారు. సిపిఐ నాయకులంతా కూడా సంతాపం తెలియజేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలంటూ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది. మొత్తానికి నిందితులు గాలింపుల్లో ఇటు పోలీసులు రూరల్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన బృందం అంతా కూడా నిన్న రూరల్కి సంబంధించినటువంటి పోలీసులు మొత్తం కూడా నిందితులు ఎక్కడైతే ఏ మార్గం ద్వారా వెళ్ళారు, ఏ సీసీ ఫుటేజ్లో వాళ్ళని చూశారనే దాని మీద కూడా ఒక నిఘా ఏర్పరచుకున్నారు. షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో నిందితులు ఉన్నట్టుగా గమనించారు. నిన్న రాత్రి నుంచి కూడా కూంబింగ్ ఏర్పాటు చేసుకున్నారు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద తెల్లవారుజామున అంటే దాదాపు కూడా 3-4 గంటల ప్రాంతంలో ఈ యొక్క జరిగినట్టు తెలుస్తా ఉంది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి సంబంధించినటువంటి చేసినటువంటి కొంతమంది జేమ్స్ అనే వ్యక్తికి కూడా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో సేఫ్గా ఉన్నారు. మరి కొంతమంది కూడా దుండగులు తప్పించుకోబోయారు. వారి మీద కూడా వెంటనే కూడా నిఘా ఏర్పరిచి వాళ్ళని ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేస్తామని చెప్పడంతో పోలీసులు ఇప్పుడే దాని మీద కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.